నమస్కారం, నేను మహాలక్ష్మి. మన దేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. పంటల విస్తీర్ణం, పంటల సరళి, పంటల దిగుబడి, ముఖ్యంగా ఋతుపవనాల ప్రవేశం, వాటి విస్తరణపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత కాలంలో వాతావరణ అనిశ్చితిని తట్టుకునే నూతన వంగడాలు మరియు సరైన సమయంలో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు, శాస్త్రవేత్తల సూచనలను రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న నాకోటి రత్నాల మాగాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వ్యవసాయ సమాచారం, నేటి వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, ఉద్యాన పంటలలో సేంద్రియ పద్ధతులలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, శీతాకాలంలో జీవాలలో వచ్చే వ్యాధులు నివారణ, సమగ్ర వ్యవసాయం అల్మోరా ఉత్తరాఖండ్ విజయగాథ. ముందుగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంట పొలాల్లో నుండి మురుగునీటిని తీసివేయాలి. నేలలో సరైన మోతాదులో తేమ ఉన్నందున యాసంగి వేరుశెనగ మరియు ఆముదం పంటలను నీటి పారుదల కింద విత్తుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకుటకు అనుకూలం. తొలిదశ వ్యాప్తి నివారణకు మురుగునీటిని తీసివేసి 0.4 గ్రాముల అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రాముల ప్లాంటోమైసిన్ మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో తాటాకు తెగులు మరియు కాండం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. పురుగు మరియు తెగులు గమనించినట్లయితే నివారణకు తాటాకు తెగులుకు 2 మిల్లీమీటర్ల ప్రోఫినోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలుచు పురుగు నివారణకు 10 కిలోల కార్బోఫూరాన్ 3G గుళికలు లేదా 4 కిలోల ఫోరేట్ గుళికలను నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎకరా పొలంలో వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో సుడిదోమ ఆశించుటకు అనుకూలం. నివారణకు 0.4 గ్రాముల డైనోటెఫ్యూరాన్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిసేలా పిచికారీ చేయాలి. ప్రస్తుత మేఘావృతమైన ఆకాశం ప్రత్తిలో గూడు మరియు పూత రాలుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బెండిజం మరియు 0.3 గ్రాముల ప్లోనికామిడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించడమైంది. పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని వరుసగా 3 రోజులు 7 నుంచి 8 తల్లి రెక్కల పురుగులు గమనించినట్టయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నివారణకు 1.5 గ్రాముల థయోడికార్బ్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోర్ఫైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బెండజిమ్ మరియు 1.5 గ్రాముల ఎసిఫెట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గూడు మరియు పూత రాలుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోప్తోరా ఎండు తెగులు ఆశించటానికి అనుకూలం. తెగులు గమనించిన చోట నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును 1 లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడిపి తెగులు వ్యాప్తి నివారించుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రాము కార్బెండజిమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటలలో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం.
తెగులు నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపికోనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు, గొర్రెలలో చిటుకు మసూచి వ్యాధి మరియు పీపీఆర్, ఆవులు మరియు గేదెలలో గొంతు వాపు వ్యాధి, గొంతు మరియు గాలికుంటు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. ఇప్పుడు ప్రస్తుత వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 23 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. మరియు ఆ తర్వాత అక్టోబర్ 4 నుండి 10 వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల సమీక్ష ఇప్పుడు మీకోసం. ఈ రోజు మార్కెట్ ధరలు. వరి తిరుమలగిరిలో కనిష్ట ధర 1220 రూపాయలు, గరిష్ట ధర 1509 రూపాయలు. కేసముద్రంలో కనిష్ట ధర 1609 రూపాయలు, గరిష్ట ధర 2271 రూపాయలు. వరంగల్లో కనిష్ట ధర 1551 రూపాయలు, గరిష్ట ధర 1565 రూపాయలు. పత్తి జమ్మికుంటలో కనిష్ట ధర 4600 రూపాయలు, గరిష్ట ధర 4750 రూపాయలు. కేసముద్రంలో కనిష్ట ధర 3050 రూపాయలు, గరిష్ట ధర 4760 రూపాయలు. ఖమ్మంలో కనిష్ట ధర 3590 రూపాయలు, గరిష్ట ధర 4765 రూపాయలు. కంది చొప్పదండిలో కనిష్ట గరిష్ట ధరలు 6382 రూపాయలు. ఖమ్మంలో కనిష్ట ధర 6400 రూపాయలు, గరిష్ట ధర 6575 రూపాయలు. వరంగల్లో కనిష్ట ధర 6466 రూపాయలు, గరిష్ట ధర 6652 రూపాయలు. ఇటీవలి కాలంలో పురుగుమందు అవశేషాలు లేకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన ఉద్యాన ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంది. సస్యరక్షణ కోసం అధికంగా రసాయనిక పురుగు మందులు వాడటం వలన ఉద్యాన ఉత్పత్తులు విషతుల్యంగా మారటంతో పాటు పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. ఈ నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. హానికారక రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా సాగు చేస్తూ సేంద్రియ పద్ధతులలో సస్యరక్షణ చర్యలు చేపట్టి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. ఉద్యాన పంటలలో సేంద్రియ పద్ధతులలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేంద్రియ పద్ధతిలో మొట్టమొదట నారుమడి నుంచి మొదలు పెట్టుకుంటే, ఈ నారుమడి తయారీలో మనము ఈ పురుగు మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ వాడకుండా మనం నారుమడి తయారీలోనే ఈ వేపపిండి, ట్రైకోడర్మా, సూడోమోనాస్ లాంటి ఈ జీవాలను మనం కలుపుకొని నారుమడిని చక్కగా తయారు చేసుకొని అందులో మనము ఈ విత్తనం వేసుకొని మనం నారుమడిని పెంచుకుంటే మంచి ఆరోగ్యవంతమైన నారు వస్తుంది. అయితే ముందుగా మనకి నారుమడిలో వచ్చే సమస్యలు ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులు వస్తాయి. అయితే ఈ రసం పీల్చే పురుగులు నివారణకు మనము ఆల్రెడీ వేపపిండి వేసుకున్నాము కాబట్టి రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వేపకు ఈ పురుగులను నివారించే శక్తి ఉంటుంది. ఒకవేళ అది వేసిన తర్వాత కూడా మనకి ఈ నారుపైన రసం పీల్చే పురుగులు ఆశించినట్టయితే మనము వేప నూనె 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ నారుమళ్ళన్నిటినీ కూడా చిన్న ప్రోట్రేల్లో పెంచుకొని తర్వాత ఈ షేడ్ నెట్ నైలాన్ మెష్తో మనము కాపాడుకున్నట్టయితే బయట నుంచి రసం పీల్చే పురుగు వచ్చి ఆశించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
ఇకపోతే మనకు ఈ నేలలో ఈ విల్ట్ అంటే ఈ తెగుళ్ళు కాజ్ చేసే ఈ ఫ్యూజేరియం కానీ రైజోక్టోనియా కానీ స్క్లెరోచినా కానీ చాలా నష్టం కలుగజేస్తాయి. అయితే వీటన్నిటిని నివారించుకోవడానికి మనం ట్రైకోడర్మా విరిడే కానీ పశువుల ఎరువు దాదాపు ఒక 100 కిలోల పశువుల ఎరువుకి 2 కేజీల ఈ ట్రైకోడర్మా విరిడే శిలీంధ్రాన్ని కలుపుకొని దాంతోపాటు కొంత వేపపిండి తర్వాత బెల్లం నీళ్లు కలుపుకొని దాదాపు ఒక వారం రోజుల పాటు మనము ఆ కల్చర్ని తయారు చేసి అది కానీ నారుమడిలో ఉపయోగించినా లేకపోతే ప్రధాన పొలంలో ఉపయోగించినా మనకు చాలా రకాలైన తెగుళ్ళు ఆశించవు. ఇక ప్రధాన పొలంలోకి వచ్చినట్టయితే ప్రధాన పొలంలో మనకి మళ్ళీ దుక్కి దున్ని వేపపిండి దాదాపు ఎకరానికి 200 కిలోల వేపపిండిని మనం వేసుకున్నట్టయితే దీనికి రిపెలెంట్ యాక్షన్ అంటే అవి తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా తర్వాత ఆ తల్లి పురుగు ఆ పంటను ఆశించకుండా ఉండేటటువంటి గుణము ఈ వేప పిండికి కానీ వేప నూనెకి కానీ ఉంటుంది. కాబట్టి ఈ వేప నూనె అనేది మంచిగా రసం పీల్చే పురుగులు కానీ ఏ రకమైన పురుగు ఆశించకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే మనము పురుగుల ఉధృతి గమనించుకోవడానికి పొలంలో అక్కడక్కడ ఈ జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. దాదాపు ఒక 40 చదరపు స్క్వేర్ మీటర్స్కి ఒక జిగురు అట్ట మనం పెట్టుకున్నట్టయితే మనకు వివిధ రకాల రసం పీల్చే పురుగులు అంటే ఈ అఫిడ్స్ పేనుబంక కానీ తామర పురుగు కానీ నల్లి పురుగు కానీ ఇవేవి కూడా పచ్చదోమ కానీ ఇవేవి కూడా ఎలా ఉన్నాయి మన పంటల్లో ఏ తీవ్రతతో ఉన్నాయి అని గమనించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మనం పిచికారీ చేయడాన్ని మనము డిసైడ్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి మనం ఈ పురుగు మందులు వాడకుండా ఒకవేళ ఈ పేనుబంక కానీ తెల్లదోమ కానీ పచ్చదోమకి మనకి మార్కెట్లో ఈ జీవ రసాయనాలు అంటే వర్టిసీలియం లెకాని అయితే ఈ లెకానిసీలియం అనేది మార్కెట్లో లభిస్తుంది. ఇది 5 గ్రాములు లీటర్ నీటికి లేదా 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము ఇక కాయతొలిచే పురుగులు కానీ లద్దె పురుగులు కానీ పచ్చ పురుగులు కానీ ఇవన్నీ కూడా వివిధ రకాల కూరగాయ పంటలను ఆశించి నష్టం కలుగజేస్తుంటాయి. అయితే వీటిని నివారించుకోవడానికి ముందుగా మనము ఈ లింగాకర్షక బుట్టలు మనకి మార్కెట్లో ఏ పురుగుకి తగ్గట్టు ఆ పురుగును బట్టి మనము ఒక ఎకరానికి 4 నుంచి 5 చొప్పున ఈ లింగాకర్షక బుట్టలు మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే మనము పురుగు ఉనికిని గమనించవచ్చు. అదేవిధంగా కొంతవరకు పురుగుని నివారించుకొని కూడా ఉంచవచ్చు. తర్వాత ఈ పురుగు ఉధృతి కానీ ఎక్కువైనట్టయితే ఈ లద్దె పురుగులకు ఈ కాయతొలిచే పురుగులన్నిటికి కూడా మనకి ఈ బ్యాసిల్లస్ థురింజెన్సిస్ బీటీ ద్రావణం అనేది మార్కెట్లో లభిస్తుంది. అది 1 గ్రాము లేదా 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ లద్దె పురుగులను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎన్పివి ద్రావణం కూడా మనకి మార్కెట్లో లభిస్తుంది. అయితే ఇది ఒక 200 లార్వల్ ఈక్వలెంట్స్ అని అంటారు. ఇది ఒక ఎకరానికి సరిపోతుంది. అయితే ఇది కూడా ఈ లద్దె పురుగులు పచ్చ పురుగులు నివారించడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఇకపోతే మనం పంట వేసుకునేటప్పుడు చుట్టూ కూడా కంచె పంట వేసుకున్నట్టయితే అంటే ఇక కూరగాయల విషయానికి వస్తే చుట్టూ జొన్న కానీ మొక్కజొన్న కానీ కంచె పంటలాగా వేసుకున్నట్టయితే ఆ కంచె పంట ఉండడం వలన రసం పీల్చే పురుగులు వేరే పొలాల నుంచి ఈ పొలానికి రాకుండా ఉంటాయి. అదేవిధంగా మధ్యలో బంతి ఒకవేళ టమాటా కానీ వంగ కానీ మిర్చి కానీ వేసుకున్నట్టయితే ప్రతి 25 వరుసల టొమాటో పంటకి ఒక 2 వరుసల బంతి కానీ వేసుకున్నట్టయితే మనకి సహజ శత్రువులు ఎక్కువగా ఉండి ఈ రసం పీల్చే పురుగులు కూడా ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. వ్యవసాయ అనుబంధ రంగాలలో జీవాల పెంపకానికి ప్రత్యేక స్థానం ఉంది. పెరుగుతున్న మాంసం వినియోగంతో జీవాల పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. శీతాకాలంలో మంచు ప్రభావం వలన జీవాలలో జీవనక్రియలు మందగించి బలహీనపడి రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో ఆరుబయట గొర్రెలను మేపేవాళ్లు జాగ్రత్తలు తీసుకోనట్టయితే జీవాలలో అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. జీవాలలో అంటువ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలుగా టీకాలు వేయించాలి. శీతాకాలంలో జీవాలలో వచ్చే వ్యాధులు పాటించవలసిన నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా గొర్రెలు తర్వాత మేకల్లో శీతాకాలంలో పారుడు రోగము పీపీఆర్ అనే రోగం అంటాము. ఇది తర్వాత కొంతవరకు షీప్ పాక్స్ అని గొర్రెల్లో ఇది గొర్రెల్లో అమ్మతల్లి అనే వ్యాధి వస్తుంది. ఇవే కాకుండా కొంతవరకు
పరాన్నజీవుల వల్ల కూడా గొర్రెల్లో మేకల్లో నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి పరాన్నజీవులు, తర్వాత ఈ వైరస్ వల్ల వచ్చే వ్యాధులు పీపీఆర్, తర్వాత షీప్ పాక్స్, ఇవే కాకుండా కొంతవరకు బ్యాక్టీరియల్ డిసీజెస్ కూడా వీటిలో న్యూమోనియా లాంటివి కొంత కాంప్లెక్స్ డిసీజెస్ కూడా ఈ గొర్రెల మేకల్లో వస్తుంటాయి. శీతాకాలంలో ముఖ్యంగా ఏంటి అని అంటే పశుసంవర్ధక శాఖ ఈ వ్యాధులు రాకుండా అక్టోబర్, నవంబర్ నెలల్లో గొర్రెల్లో మరియు మేకల్లో ఈ పీపీఆర్ వ్యాధులకు నివారణకు సంబంధించి టీకాలు వేయడం జరుగుతుంది. తర్వాత మేకల్లో కానీ గొర్రెల్లో కానీ పీపీఆర్ వ్యాధే కాకుండా నట్టల నివారణ మందులకు సంబంధించి కూడా మేము ఈ టీకాలు వేయడం జరుగుతుంది. వీటి వల్ల అంతర్గత అంటే పేగుల్లో ఉండే ఈ పరాన్నజీవులు అన్నీ తీసేయడం జరుగుతుంది. ఈ పారాసైటిక్ లోడ్ ఏదైతే ఉంటుందో వీటి కడుపులో వాటిని డివార్మింగ్ ద్వారా వాటిని తీసేయడం జరుగుతుంది. తర్వాత మనకు నవంబర్ నెలలో కామన్గా మేము షీప్ పాక్స్ అని గొర్రెల్లో అమ్మతల్లి వస్తుంది. ఈ అమ్మతల్లి అనే వ్యాధి కూడా చాలా వరకు గొర్రెలకు బాగా నష్టము కలిగిస్తుంది. ఈ వ్యాధికి సంబంధించి కూడా మేము టీకాలు ఇవ్వడం జరుగుతుంది. టీకాలు సకాలంలో తీసుకుంటే రైతులు ఈ వ్యాధిని నివారించవచ్చు. తర్వాత మనకేంటి అని అంటే దోమలు కానీ ఈగల వల్ల కూడా ఈ చలికాలంలో చాలా న్యూసెన్స్ ఉంటుంది ఈ గొర్రెల్లో. వీటిని కూడా రైతులు కొంత మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్ అంటే ఈవినింగ్ రోజు సాయంత్రము 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ దోమకాటు ఎక్కువగా ఉంటుంది ఈ గొర్రెల్లో కానీ మేకల్లో కానీ. ఆ సమయంలో కొంత మనం ఏంటి అని అంటే పొగ పెట్టడం, వేపాకుతో కొంత పొగ పెట్టడం, ఆ కొట్టంలో పొగ పెట్టడం వల్ల ఈ దోమకాటు కానీ ఈగలు లేకుండా కొంత చేసుకోవచ్చు. తర్వాత కొంత వర్షాలు కూడా ఈ వర్షాలు రావడం వల్ల న్యూమోనియా అనే వ్యాధి పిల్లల్లో, గొర్రె పిల్లల్లో కానీ మేక పిల్లల్లో ఎక్కువగా ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. వీటికి వెంటనే మనకు దగ్గరలో ఉండే పశు వైద్యశాలలో కానీ మన డాక్టర్ల ద్వారా కూడా ట్రీట్మెంట్ చేయించుకొని వీటికి యాంటీబయాటిక్ సంబంధించిన యాంటీబయాటిక్స్ అవి తీసుకోవడం వల్ల ఈ రోగం తగ్గుతుంది. పిల్లల్లోనూ మనము సకాలంలో వ్యాధి రాకుండా చూసుకోవడం వల్ల మనకు వీటినే పిల్లలు అమ్ముకోవడం వల్లనే ఈ గొర్రె కాపర్లకు కానీ వాళ్ళకు ఆదాయం వచ్చేది వీటి ద్వారానే. కాబట్టి దయచేసి రైతులు దీనికి సంబంధించి ఎలాంటి రోగాలు వచ్చినా కానీ దగ్గరలో ఉండే మా పశు వైద్యశాలకు కానివ్వండి, లేకుంటే 1962 అనే మొబైల్ సంచార పశు వైద్యశాల కూడా ఉంది. దీనికి ఈ నెంబర్ ఇంతకుముందు చెప్పినట్టు 1962 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి పశు వైద్య సేవలను మన ఇంటి వద్దకే, రైతు ఇంటి దగ్గరే పొందవచ్చు. వీటి ద్వారా కూడా ఈ వ్యాధులను నివారించవచ్చు. గొర్రెల్లో మనము శీతాకాలంలో పారుడు రోగం బాగా వస్తుంది. ఈ పారుడు రోగము ఈ బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి ఈ పీపీఆర్ వల్ల వీటికి ట్రీట్మెంట్తో పాటు కొంత మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్ కూడా రైతులు పాటించాలి. దీనికి మేము 3 వంతుల అంటే కొత్తగా వచ్చే పిల్లల్లో ఈ రోగం ఎక్కువగా ఉంటుంది. అంటే పుట్టిన 6 నెలల లోపు పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువ ఉంటుంది. సో వీటికి మనము కొంత మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్ బాగా చేయడం వల్ల అంటే ఈ చలికాలంలో చలికి ఈ గొర్రె పిల్లల్ని బయట చలికి ఉంచకుండా, మేక పిల్లల్ని ఉంచకుండా, తర్వాత వాటికి సరైన మేత కొంత అంటే పోషక పదార్థాలు కలిగిన మేత వేయడం వల్ల కూడా ఈ వ్యాధిని నివారించవచ్చు. అట్లాగే షీప్ పాక్స్ కూడా మేనేజ్మెంట్ కూడా కొంత మనము వీటికి స్కిన్ పైన ఇవి పొక్కలు రావడం జరుగుతుంది. సో వీటికి వేప నూనె లాంటిది లేపనం పెట్టడం వల్ల ఈగ వాళ్ళదు కొద్దిగా, తర్వాత ఈ దురద కూడా పెట్టుకుంటూ ఉంటుంది. దాని నుండి ఆ పుండు చిన్నగా తొందరగా మానిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ పాక్స్ వచ్చిన తర్వాత, అంటే అమ్మ తల్లి వచ్చిన తర్వాత. కాబట్టి దీంతోపాటు కొంత ఇవి బాగా నీరసించిపోతాయి గొర్రెలు. అందుగురించి ఈ గొర్రెలకు మనం నీరసించిన గొర్రెలకు న్యూట్రిటివ్ సపోర్ట్ కొంత వాటికి పోషకాహారము మంచిగా దానా లాంటిది కానీ మంచి పచ్చిగడ్డి కూడా పెట్టడం వల్ల ఈ వ్యాధిని మనము తగ్గించుకోవచ్చు. అట్లాగే నట్టల నివారణ మందుల నుండి మనకు చాలా లాస్, రైతులకు చాలా వరకు లాస్ జరుగుతుంది. సుమారుగా నట్టల నివారణ 3 సార్లు మనం ప్రభుత్వమే వేస్తుంది. రైతులు కూడా వీటిని సకాలంలో నట్టల నివారణ వేయించుకోవడం వల్ల వాటి మాంసంలో 1 నుండి 1.5 కిలోల మాంసము అధికంగా వస్తుంది. 100 కిలోలు 100 గొర్రెలు ఉన్న రైతుకు 100 కిలోల నుండి 150 కిలోల వరకు అదనపు వెయిట్ వస్తుంది, అంటే మాంసం వస్తుంది. దీని ద్వారా రైతుకు చాలా లాభం ఉంటుంది. కాబట్టి రైతుకు ఖర్చు అయ్యేది ఒక గొర్రెకు ఒక 3 రూపాయలే కావచ్చు ఈ డివార్మింగ్కు, అది కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి 3 సార్లు వీళ్ళు డివార్మింగ్ చేసుకోవడం వల్ల వాటి అధిక బరువు తూగడం వల్ల, వ్యాధులు రాకపోవడం వల్ల వాటిలో పిల్లల్లో అంటే పిల్లలు బాగా బలంగా పెరగడము, తర్వాత ప్రెగ్నెంట్ ఉన్న వాటికి అంటే పరాన్నజీవుల్లో ఈ పోషక పదార్థాలు అన్నీ ఆ పరాన్నజీవులు తినడం వల్ల వీక్నెస్ అన్నది రాకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రైతులు కూడా నట్టల నివారణ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ప్రతిసారి కూడా వాళ్ళు
ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలనేది మా విన్నపము. సమగ్ర వ్యవసాయం అల్మోరా ఉత్తరాఖండ్ విజయగాథ. उत्तराखंड की वादियों में गुनगुनाते इस किसान के चेहरे की मुस्कान बता रही है कि इसकी धरती ने फसलों की धानी चुनर ओढ़ ली है। खेत ही क्यों, जिसके पोखर में मचलती मछलियां हों, क्यारियों में रंग और खुशबू का समा बांधते फूल हों, चहलकदमी करती मुर्गियां हों, पॉली हाउस में हरी भरी सब्जियां हों, फिर तो किसान मुस्कुराएगा ही। समृद्धि की इस सुनहरी तस्वीर को सच कर दिखाया है केंद्र सरकार की पहल राष्ट्रीय कृषि विकास योजना के एकीकृत कृषि मॉडल ने। एकीकृत कृषि यानी आधुनिक कृषि का एक ऐसा मॉडल जिसमें थोड़ी ही जमीन में खेती के साथ साथ इससे जुड़ी कई गतिविधियां एक साथ की जाती हैं। इसमें पानी बचाना और उसका कई तरह से बार बार इस्तेमाल कर अधिक उपज हासिल करना शामिल होता है। इस योजना का एक महत्वपूर्ण घटक है एकीकृत बहुउद्देशीय जल संभरण टैंक। टैंक की जो क्षमता होती है वो करीबन 50,000 घन लीटर की होती है। पानी जो भी उनके निकटस्थ सोर्सेस होते हैं वहाँ से उस पर इकट्ठा किया जाता है। इसके साथ ही साथ उसमें लगभग जो है 1000 मछलियों के बीज भी डाले जाते हैं और इसके साथ ही साथ निर्माण किया जाता है मुर्गी बाड़े का। मुर्गी बाड़े में करीबन जो है 50 मुर्गी के चूजे दिए जाते हैं जो समय बढ़ने पे जो है वो बढ़ते हैं और उसका भी अच्छा रेट हमारे किसानों को मिलता है। इसके साथ ही साथ किसानों को जो है वो पॉली हाउसेस दिए जाते हैं जो बेमौसमी सब्जियां लगाते हैं उससे उनको उत्पादन बहुत अच्छा मिलता है। जो बहुउद्देशीय हमारा जल टैंक है उसके आसपास हमने जो है फलदार वृक्ष और पौधे भी लगाए हैं। जो फल निकलते हैं उसकी भी वो मार्केटिंग करके जो है वो अपनी आय का सृजन कर सकता है। एकीकृत कृषि के इस कामयाब मॉडल से जुड़ने वाले एक प्रगतिशील किसान हैं अल्मोड़ा के प्रभाकर भाकुनी। विभाग द्वारा शुरू में मुझे एक टैंक बना के दिया गया और इसको पानी को लाने के लिए मेरे पास हेड नहीं था, उसको हेड के लिए 500 मीटर पाइप भी दिया गया ताकि हम उसको दूर पहाड़ियों से अपने पोखरे तक, अपना टैंक तक उस पानी को पहुंचा सकें। उस पानी को मैंने सिंचाई भी किया, उसमें मच्छी भी पाली और उसके साथ मुर्गी बाड़ा दिया गया। मुर्गियाँ भी देसी मुर्गियाँ हैं, कॉयलर मुर्गियाँ बोलते हैं उनको, और जो अंडा देती है। उसके साथ मेरा मांस के लिए भी हो जाता है और अंडे के लिए भी हो जाता है। और इसके साथ साथ उसमें उस टैंक में मैंने अजोला घास उगाई है। वो अजोला में काफ़ी प्रोटीन होती है और वो जो मेरा प्रोटीन एक तो पशुपालन मेरा गाय के रूप में खाती है, बकरी खाती है और सबसे ज़्यादा मेरे को मुर्गियाँ खाती है। मुर्गियों को मैं बाज़ार का लेके दाना देता नहीं हूँ। मुर्गियों के चारा की पूर्ति करने के लिए मैंने अपने लाइट में लाइट टेप लगाया है। लाइट टेप का मतलब क्या है, बल्ब के नीचे एक बाल्टी लगा दी है और वो टकराता है टीन से, उसमें टकरा के पानी में नीचे गिर जाता कीड़ा। जो फार्म के आसपास जितने कीड़े हैं उनको दूर करने के लिए ब्याज दिया ताकि मैं दवाइयों का, रासायनिक चीज़ों का प्रयोग न करूँ, मेरी सब्जी में ना पड़े। उसका जो मेन है, जो अंडा देने वाला वही आ जाए, उसी को मार देता हूँ। वो मेरे मुर्गियाँ खा लेती है जिसमें काफ़ी प्रोटीन होता है, इससे अच्छे अंडे उत्पादन होते हैं। और उसकी जो बीट आती है वो मछलियाँ नीचे खाती है जिससे मछली ग्रोथ बढ़ती है क्योंकि गर्म होता है। इसके साथ साथ फल पौध तो है ही मेरा और साथ में सब्जियां बहुत अच्छी होती है। पोखरे का जो पानी है उसमें जंगली जानवरों का यहाँ पर बहुत ज़्यादा प्रभाव होता है। मैंने अपने चारों ओर की जो ज़मीन है उसके किनारे किनारे पे गुलाब का और कैमोमाइल की खेती कर रखी है ताकि जंगली जानवर उस खुशबू से अंदर ना आए और बाढ़ के रूप में भी वो काम करता है। उसमें कांटे बहुत होते हैं
गुलाब का गुलाब जल तैयार करता हूँ। इससे मेरी आय और दुगनी हो जाती है। एकीकृत कृषि से जुड़ने वाली एक और बेमिसाल किसान है अल्मोड़ा की पुष्पा कांडपाल। मैं एकीकृत कृषि विभाग से 2015-2016 में जुड़ी, जिससे हमें कंपोस्ट खाद की फीड मिली और साथ में 1000 केंचुए मिले। और मेरे पास गाय बछिया भैंस है, जिसका गोबर हम इस फीड में डालते हैं। और फिर सर लोगों ने हमें बताया कि 90 दिन में कंपोस्ट खाद के रूप में तैयार हो जाता है। पॉली हाउस में सब्जियां, टमाटर, भिंडी, बैगन इत्यादि में जैविक खाद का प्रयोग लाते हैं, जो जिसमें बेमौसमी सब्जियों का उत्पादन अच्छा हो जाता है और बाजार में इसका दाम भी अच्छा मिल जाता है। इसकी योजना के तहत मेरे पास फलों के पेड़ पौधे भी हैं, जैसे केला है, संतरा है, नींबू है, माल्टा, जिससे इनकी बिक्री भी अच्छी हो जाती है। के साथ साथ हमें टैंक मिला मस्त तालाब का और 1000 मछलियाँ मिली। और पिछली बार मैंने 20-25 किलो मछलियाँ प्राप्त हुई और इसमें मुझे 250 रुपये किलो के हिसाब से बाजार में बिक्री की। और साथ साथ में टैंक से हमें सिंचाई करने में सुविधा होती है, जिसका पानी मैं सब्जियों की सिंचाई के प्रयोग में लाती हूँ, जैसे पॉली हाउस की सब्जियों में, बाहर की सब्जियों में और घास आदि इत्यादि, और अनाजों में भी इसका प्रयोग आता है। मैं इस पानी से गाय भैंसों को नहलाना धुलाना आसान रहता है। के साथ साथ हमें मुर्गी बाड़ा मिला, 50 के साथ चूजे मिले। मुर्गियों का उत्पादन भी अच्छा मिल जाता है और इसका लोकल रेट भी 500 रुपये के हिसाब से एक मुर्गी पर मंथ मिल जाती है। इससे मेरी आर्थिक स्थिति में सुधार बहुत आया। इस योजना के तहत मुझे नेपियर घास मिली, जो पानी की सिंचाई करके मैंने अपनी गाय बच्चियों को खिलाया, जिससे गाय बच्चियों के दूध में बढ़ोतरी हुई, गाय बच्चियों की ताकत और इनकी उर्वरक शक्ति भी बढ़ती है। कुदरती तरीके से उगाई ये फसलें ज्यादा पौष्टिक हैं और सेहतमंद भी। नई और कई तरह की खेती एक साथ करने वाले एकीकृत खेती के किसान उन्नति के बीज बोते हैं और उम्मीदों की फसल काटते हैं। मेरा ऑर्गेनिक फार्म होने के कारण मेरा दूध मेरे फार्म से निकल जाता है, अंडे यहीं से निकल जाते हैं, मछलियाँ यहीं से निकल जाती हैं। और फार्म में जो गेहूं और ये होता है, इसके साथ जो मैंने सघन फसलों का कर रखा है, उसमें मैं आसवन से गुलाब जल निकालता हूँ। गुलाब जल टूरिस्ट ले जाते हैं। कैमोमाइल चाय के लिए कैमोमाइल लेके जाते हैं। तो मेरा कुल मिला के देखा जाए तो 6 से 6.5 लाख रुपया सालाना आ जाता है। अब मुझे लगता है मेरा परिवार, मेरा आजीविका बहुत बेहतर चल रही है पहले से। एकीकृत खेती उदाहरण है खेती के स्थानीय ज्ञान को मिले वैज्ञानिक नजरिए का, मौजूद संसाधनों के अधिकतम इस्तेमाल का। ये किसान की मेहनत और कौशल की बेमिसाल कहानी है। మా ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా నాకోటి రతనాల మాగాణి, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. మా ఈమెయిల్ ఐడి nakotiratnalamaagani@gmail.com. ఇది ఈనాటి నాకోటి రతనాల మాగాణి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.